నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. హాలీవుడ్లో ప్రారంభమైన రియాలిటీ షో బాలీవుడ్కి వచ్చి ఆ తర్వాత ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంటోంది. అదే గేమ్ షో బిగ్ బాస్ అనే గేమ్ షో. అయితే ఈ గేమ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మన నేటివిటీకి అసలు సూట్ అయ్యేదేనా ఇది, అలాగే ఈ గేమ్ షో అనేది రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా దూరంగా ఉందా అనే అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు నటులు, నిర్మాత, అలాగే విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో సార్ చెప్పండి, బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో. అయితే గేమ్ షో కాదమ్మా, అసలు బిగ్ బాస్ ఫారిన్ కంట్రీస్ లో మొదలైంది ఎట్లా అంటే బ్రహ్మాండంగా. అసలు దాని థాటే గొప్ప థాట్. అంటే ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి ఇద్దరు ఉంటారు, మనిషిలో ఇద్దరు ఉంటారు. బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. తప్పదు, నేను లేదు బయట లోపల ఒకటి అని అంటే అబద్ధం. అది ప్రతి మనిషికి జీవితంలో తప్పదు. కొన్ని సందర్భాల్లో మనసులో ఉన్నది బయటికి చెప్పలేరు, బయటికి చెప్పేది మనసులో ఉండదు. తప్పక నలుగురు కోసమో సమాజం కోసమో ఏదో ఒకటి. ఆ డబుల్ స్టాండర్డ్ అనేది ప్రతి మనిషిలో ఉంది. అది లేదు అని ఎవరన్నా చెప్తే అది హిపోక్రసీ అంతే. అది దాన్ని బయటికి రాబట్టడం కోసం ఒక మనిషిలోని ఒరిజినల్ యాటిట్యూడ్ ఏంటి, అసలు ఒరిజినల్ అతనండి, బయట సమాజం కోసం మాట్లాడే విధానం, మాట్లాడే తీరు కన్నా అసలు ఒరిజినల్ వాట్ ఈస్ షీ అని తెలియజెప్పడం కోసం ఏర్పడిన ప్రోగ్రామ్. బ్యూటిఫుల్ గా బ్రహ్మాండమైన ఇది అది బాగా సక్సెస్ అయింది. అక్కడ నుంచి హిందీలోకి వచ్చింది. హిందీలోనూ అదే థాట్లో వెళ్ళారు. మధ్యలో కొంచెం ఒక్కరి తరగినా మళ్ళీ తీసుకొచ్చారు. ఈ తెలుగు తమిళకి వచ్చేటప్పటికి అది వికృతానికి వెళ్ళిపోయింది. ఆ అసలు మోటివ్ పోయి ఈ సెక్సులు, ముద్దులు పెట్టుకుంటారు, బెడ్లో ఒకళ్ళ సంబంధం లేదు, ఒకళ్ళొకళ్ళు సంబంధం లేని బెడ్లో పడుకుంటారు, కలిసి పడుకుంటారు. ఆల్ దీస్ క్రాష్ థర్డ్ రేట్ కల్చర్ మొదలయ్యింది. బిగినింగ్ లో కూడా తెలుగులో కూడా మొదటి మూడు 1, 2, 3 ఎపిసోడ్లు కొంచెం గౌరవంగానే జరిగినాయి. ఎన్టీఆర్ కొంచెం గౌరవంగా సెలబ్రిటీస్ పాల్గొన్నారు, కొంచెం కల్చర్డ్ గానే ఉన్నాయి. ఆ రాను దిగజారిపోయి అందుకని ఇప్పుడు ఎవరు సెలబ్రిటీస్ రావట్లేదు. ఇక్కడికి వచ్చినా దీన్ని బట్టి సెలబ్రిటీలు అవడం తప్పితే సెలబ్రిటీలు ఎవరు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ చిల్లరతనంగా చీప్ గా ఉంది. కౌలించుకుంటారు, ఎగిరేరు కంతీకాలు, ముద్దులు ఈటాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ అట్మాస్ఫియర్ చండాలంగా తయారైంది. దాన్ని మళ్ళీ ఓటింగ్ కూడా దాన్ని ఏర్పరచుకుంటారు, డబ్బులు ఇచ్చి మనుషులు ఏర్పరచుకుని ఓటింగ్ కోసం ఏజెంట్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ దాని యొక్క ఇంపాక్ట్. కానీ అసలు ఇవాళ యాక్చువల్ బిగ్ బాస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఏ సామాజిక ప్రయోజనం లేదు, నాలెడ్జబుల్ కాదు, కుటుంబ సమేతంగా చూడగలే ప్రోగ్రామ్ కాదు. అన్ని స్టాండర్డ్కి అన్ని రకాల క్వాలిటీ కోల్పోయింది. అయినా ఏదో బిగ్ బాస్ అని మీడియా వాళ్ళు చేస్తున్నది కనుక మీడియా వాళ్ళు దాన్ని మోస్తున్నారు తప్పితే ప్రజల్లో పెద్ద మీడియా మోస్తున్నంతగా ప్రజల్లో బిగ్ బాస్ మీద పెద్ద ఏమీ లేదు. ప్రజలేదో ఏదో గాలి షో అన్నట్టు ఉన్నారు తప్పితే ఒక ఇంట్రెస్టింగ్ గా కుటుంబంగా కూర్చొని చూడాలన్నంత బిగినింగ్ లో ఆరంభ రోజుల్లో ఉన్నంత ఇది లేదు. అందుకనే నన్ను గొడవ చూడండి, చిల్లరతనం కాదు. వాళ్ళిద్దరూ అవార్డు వచ్చింది, అవార్డు ఫ్యాన్స్ సెకండ్ ప్లేస్ ఉన్న వాడి ఫ్యాన్స్ కి గొడవలు, కొట్టుకుంటారు ఫ్యాన్స్. ఏమిటి చిల్లరతనం? అది ఒక క్యారెక్టర్ మీద వచ్చే అవార్డ్స్ కి క్యారెక్టర్ మీద అతను ఆ పిల్లాడు ఉన్నవాళ్ళలో నిజంగానే ప్రశాంత్, నేను గతంలో కూడా చెప్పాను, ఎవరు వస్తారని అడిగితే కూడా ప్రశాంత్కి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఒక జెన్యూనిటీ ఉంది. ఓ రైతు బిడ్డ ప్రస్తుతం వచ్చిన డబ్బుని రైతులకే పంచుతారని ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. సో ఆ పిల్లాడి బిహేవియర్ అంతా కూడా త్రూఅవుట్ కొంచెం డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, కల్చర్డ్ గా బిహేవ్ చేశాడు. డబుల్ స్టాండర్డ్. ఇక్కడ వచ్చి వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని ఆట అంటూ వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ ఆట అనే పదాన్ని వాడుతున్నారు కాబట్టి ఇది గేమ్ షో అనుకోవచ్చా? అట్లాగే వాళ్ళ ప్రవర్తన కూడా ఒక గేమ్ షోలో అభ్యర్థుల్లాగా, అంటే సభ్యుల్లా కాకుండా
ఒకింటి సభ్యులు ఎలా ఉండాలి, అసలు ఈ దీని ఉద్దేశం ఏంటి, ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటారు? వాళ్ళ ఈ ప్రవర్తనకి ప్రోగ్రామ్ దీనికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఒక సంబంధం లేని వ్యక్తులతోటి 100 రోజులు గడపడం. ఆ సంబంధ పరిచయాలు ఉన్న మనుషులతోటి గడపడం వేరు, పరిచయాలు లేని మనిషి ఇక్కడే పరిచయం అయ్యి వీళ్ళతోటి 100 రోజులు అక్కడ గడపడం అనేది ఖచ్చితంగా ఒరిజినాలిటీ, లోపల ఉన్న ఒరిజినాలిటీ, ఏ వ్యక్తి అయినా ఆడైనా మగైనా ఒరిజినాలిటీ బయటకు తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళతో ఇంట్లో తెలిసిన వాళ్ళతో కలుస్తున్నప్పుడు వేరు, బయట వాళ్ళతో ఉన్నప్పుడు వేరు కదా. సో కొన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు, కొన్ని అంగీకరించలేరు, అవన్నీ బయటపడుతుంది. సో ఒరిజినల్ వీళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అన్ని బయటపడుతుంది. అంత ఆ పద్ధతిలో లేదు ప్రోగ్రామ్ మొత్తం. చిల్లరతనంగా బీ ఫిలిం లాగా నడుస్తాను తప్పితే రెడ్ లైట్ ఏరియా లాంగ్వేజ్ బీ ఫిలిం విజువల్స్ లాగా కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. అంటే అందరూ అని కాదు, కొన్ని సందర్భాల్లో ఏర్పడుతున్నాయి కదా. చీప్ అయిపోయింది దీని యొక్క సాంక్సిటీ పోయింది. బిగ్ బాస్ అనే దాని యొక్క సాంక్సిటీ పోయి చీప్ అయిపోయింది. చీప్ షో, ఇట్స్ నాట్ గేమ్ షో, ఇట్ ఇస్ అ చీప్ షో. చీప్ షో తప్పితే చీప్ గా ఫ్యామిలీ కూర్చొని చూడగలుగుతున్నారా? చూడలేకపోతే ఎందుకు చూడలేకపోతున్నారు? డబుల్ మీనింగ్ డైలాగ్, డబుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్, సౌలించాలు, చండాలాలు, అన్ని రకాల చండాలాలు. ఈవెన్ డ్రెస్ సెన్స్ కూడా సరిగా ఉండట్లేదు కదా, డ్రెస్ సెన్స్ కూడా సరిగా ఉండట్లేదు వాళ్ళకి, డ్రెస్ సెన్స్ ఉండట్లేదు. సో వీటి మీద అసలు ఏమీ కంట్రోల్ ఉండదంటారా? దీనికి అదే కంట్రోల్ ఉండదు. వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కనుక చేస్తున్నాము అంటున్నారు. డబ్బులు వస్తున్నాయి అంటే ఏమైనా చేయొచ్చు అంటే, డబ్బులు వస్తాయి కనుక రెడ్ లైట్ ఏరియాలు కూడా నడపచ్చు. అంతే ఉంది, డబ్బులు అక్కడ రెడ్ లైట్ ఏరియా కూడా డబ్బులు వస్తాయి. అలా రెడ్ లైట్ ఏరియాలు కూడా నడపచ్చు వాళ్ళు డబ్బుల కోసం అయితే. ఒక ప్రోగ్రాము దాని యొక్క విలువ ఏంటి, ఆ ప్రోగ్రామ్ యొక్క థాట్ ఏంటి, ఆ థాట్స్ మీద తీసుకెళ్లకుండా చిల్లరోళ్ళని పెట్టుకుని చిల్లరోళ్ళని గతంలో పోయినసారి ఈసారి కదా పోయినసారి మరి ఈ బూతుల పంచాంగంతో టిడ్బిట్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా కంటెస్టెంట్ గా పెట్టించారు. అలా సొసైటీలో ఫేస్బుక్ లో వాటిలో చాలా డబుల్ మీనింగ్ డైలాగులతోటి అదే స్టేట్ అవే చేస్తున్న అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ లో పెట్టి ఎట్లా దానికి శాంక్సిటీ వస్తుంది? చిల్లర ప్రోగ్రామ్ ఇది, చాలా చీప్, చిల్లర, జిగుత్సాకరమైన ప్రోగ్రామే. చూస్తున్నారంటే చూస్తారు, చెడుని చూస్తారు, చెడు చూడదేముంది, ప్రజలు చెడుని కూడా చూస్తారు, చెడుని చూస్తారు, ఆస్వాదించేది మంచినైతే ఆస్వాదిస్తారు, చెడునైతే ఆశ్రయించుకుంటారు, చూసి ఆశ్రయించుకుంటారు. ఇది అంతే. ప్రస్తుతం చూస్తున్నారంటే చూస్తున్నారు కనుక అది గొప్ప ప్రోగ్రామ్ కాదు. నాగార్జున హ్యాండిల్ చేస్తున్నాడు కనుక గొప్ప ప్రోగ్రామ్. నాగార్జున ఏముంది, డబ్బులు ఇస్తే చేస్తాడు ఆయన, డబ్బులు ప్రాముఖ్యం. డబ్బులు ఇస్తే ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తాడు. అందువల్ల అది గొప్ప ప్రోగ్రామ్ అవ్వదు. ప్రోగ్రామ్ యొక్క వ్యాలిడిటీ ఏంటి, ప్రోగ్రామ్ అసలు బేసిక్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ బేసిక్ అది మర్చిపోయింది ఆరంభంలో తప్పితే. ఇప్పుడు అసలు ఆ బేసిక్, ఆ ప్రోగ్రామ్ ఏ మోటివ్ తోటి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది, ఆ మోటివ్ పోయి చిల్లరతనము, అసభ్యము, అసహ్యము, నిరుత్సాహకరమైన బిహేవియర్స్, మాటలు కానీ, డ్రెస్సింగ్లు, ఎక్స్పోజింగ్ కానీ చాలా నీచంగా ఉందలేము. అది దాని గురించి మాట్లాడటం కూడా నేను యాక్చువల్గా చూడటం కూడా, బట్ చూడక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు దాని గురించి అభిప్రాయం అడుగుతారు కనుక చూడటం తప్పితే అసహ్యం, చూడటానికి కూడా అసహ్యం వేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే దీని గురించి చెడైనా సరే అదైనా బయట పెడితే కొంతమందికైనా మనం రీచ్ అవుతాం కదా. అంటే మన వాదన రీచ్ అవ్వాలి కదా జనాల్లోకి, అందుకని ఈ విధంగా చేయాలి. కరెక్ట్, నువ్వు అడగటంలో తప్పులేదు, ఈ ప్రోగ్రామ్ పెట్టడంలో తప్పు అంటున్నా నేను. అందుకనే చూస్తారా నేను అంటున్నా, ఇలా చూస్తున్నా, లేకపోతే చూసేవాడు కూడా దరిద్రం అప్పుడు. అవును. అయితే ఇప్పుడు మనం గతంలో ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగటం కానీ, బయట కొట్లాడుకోవడం, పోస్టర్లు చింపడం లాంటివి మన గతంలో విన్నాం. అయితే ఇప్పుడు కూడా దీనిలో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ కూడా బయట గొడవ జరిగింది. నిన్న రాత్రి కూడా ఇదే గొడవ జరిగింది, వాళ్ళ హౌస్ విడిచి వెళ్ళిపోతున్నప్పుడు. దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అసలు? కాదుగా, ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఫ్యాన్స్, వాళ్ళ ఆ గొప్ప వ్యక్తులు, ఆ ఫ్యాన్స్, ఆ కల్చరు వీళ్ళకి పోల్తారా? పోలికి పెట్టడం కూడా తప్ప అసలు లేదు. వాళ్ళు గొప్ప వ్యక్తులే సార్, వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు అట్లా కొట్టుకునేవారు కదా, ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ ఫ్యాన్స్ కూడా కొట్టుకునే చాలా గొప్ప సందర్భాలు చలతనంగా వీళ్ళలాగా కాదమ్మా. ఇదంతా పెయిడ్. వీళ్ళంతా ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు పెయిడ్.
ఓకే. పెయిడ్ డబ్బులు ఇచ్చుకుని ఫ్యాన్స్ గా చేయించుకునే బాపతులు ఉమ్, వీళ్ళంతా ఫ్యాన్స్ ఏమిటమ్మా గడుగుతుంది దీనికి ఫ్యాన్స్ ఏంటి ఈ ప్రోగ్రామ్ కాస్త ఏమి అచీవ్మెంట్ ఉందని ఏమి గొప్పతనం ఉందని దీనికి ఫ్యాన్స్ అవడానికి కారణం ఏముంది ఏమీ లేదు చిల్లరతనానికి ఫ్యాన్స్ ఏంటి ఇది పెయిడ్ ఓటింగ్ కోసమని ఏర్పాటు చేసుకున్న పెయిడ్ గ్రూప్ అదిగానే దీని ఫ్యాన్సిటీ పోయింది ఉమ్, నార్మల్ గా గతంలో నా బిగినింగ్ డేస్ లో 1, 2, 3 ఎపిసోడ్లు అయితే ఉమ్, 2, 3 ఇవి అయితే క్లీన్ గా జెన్యున్ గా ఉండింది ఓటింగ్ కూడా ఇప్పుడు ఓటింగ్ కూడా జెన్యున్ కాదు ఎవడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలిగి క్రియేట్ చేసుకోగలడో వాడు అన్నట్టు అయింది ఓకే. అట్లా తయారైంది ఉమ్, ఓటింగ్ లో కూడా బిజినెస్ తయారైంది కనుక వీళ్ళందరూ ఫ్యాన్స్ ఉంది డబ్బులతో ఫ్యాన్స్ కనుక వీళ్ళకి అసలు పొందలేదు ఈ కొట్టుకుంటూ బట్టే తెలిసిపోతుంది కదా వాళ్ళ చిల్లరతనం అవును. అక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొట్టుకుంటూ ఏంటి అది ఒక ఏదో వీళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉన్నారండి ఏమైంది గతంలో ఉన్నవాళ్ళు ఏమయ్యారు గతంలో గెలిచిన వాళ్ళు ఏమయ్యారు ఎక్కడ ఉన్నారు మార్కెట్ లో ఉన్నారా అవును, లేదు. ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారా చెప్పమ్మా అది తాత్కాలికంగా వచ్చిన ఫేమ్ అంతే. అంతే తాత్కాలిక రావడం అక్కడతో పోవటం ఎందుకంటే ఇది శక్తి సామర్థ్యాలతోటి చక్కటి ప్రోగ్రాములు ఉంటే దాని గౌరవం ఉంటుంది దాని గౌరవం ఆ సంస్కారానికి ఆ గౌరవం ఉంటుంది ఇది చాలా చిల్లర ప్రోగ్రాంలో వచ్చేదానికి ఏముంది రెడ్ లైట్ ఏరియాలో కనుక బెస్ట్ కోఆపరేటివ్ అని అవార్డు పెడితే ఇచ్చామనుకో దానికి ఏమైనా విలువ ఉంటుందా అవును, అలాంటిది ఇది అంతే. అదే. అయితే ఇప్పుడు సినిమా రంగం నుంచి గతంలో ఎక్కువ మంది వెళ్ళారు. ఇప్పుడు శివాజీ గారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక సీనియర్ నటుడు కానీ సినిమా రంగం నుంచి వెళ్ళిన వ్యక్తిగా ఆయన ప్రేక్షకుల ఆదరణని పొందారు. అయితే ఆయన బిహేవియర్ కానీ అన్ని విధాలుగా ఒక ఆదర్శంగా, అంటే ఆటలో వరకు చూస్తే మనం గేమ్ షోలో చూసినప్పుడు ఆయన ఒక హుందాగా వ్యవహరించడం కానీ అలాంటివి జరిగాయి. అది మంచి చెడు చెప్పడం కానీ జరిగాయి. అయితే వ్యక్తిగా ఆయన బయట అలాగే ఉంటారా? అసలు ఆయన టాప్ 5 వరకు వచ్చి ఆగిపోవడానికి గల కారణం ఏంటంటారు? వాడు ఎక్సెంట్రిక్ ఫెలో అమ్మ వాడు నాకు బాగా తెలుసు కదా వాడు అతను రాజకీయాల్లో కూడా సినిమాలో ఉంటున్నాడు అక్కడ నుంచి రాజకీయాలకు వచ్చి నేనున్న బీజేపీ పార్టీలోనే ఉన్నాడు అదే ఎక్సెంట్రిక్ ఫెలో తాను ఎక్కువ ఊహించుకుంటాడు తాను ఎక్కువ ఓవర్ గా ఊహించే క్యారెక్టర్ పెద్ద చిన్న మర్యాదలు లేవు ఎవరిని పడినా ఏమైనా మాట్లాడతాడు మోడీని వాడు వీడు అంటాడు వాడి వయసు ఎంత మోడీ గారి వయసు ఎంత వాజ్పేయి గారు అద్వానీ గారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు వాడు ఒక అన్కల్చర్డ్ మంచి చెడు తెలియనోడు ఒక ఎక్స్ట్రీమిక్ ఫెలో వాడు ఇక్కడ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేశాడు ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు ఒరిజినల్ అలా ఉండడు చాలా ఆర్టిఫిషియల్ గా డ్రామాటిక్ గా బిహేవ్ చేశాడు కానీ ప్రజలు గుర్తించారు ఇది నటనే కానీ ఒరిజినాలిటీ కాదు వీడి ఒరిజినల్ ఇది కాదు అని చాలా సందర్భాల్లో బయటపడింది సో బయటికి నటిస్తున్నాడు అనేది తెలిసిపోయింది అందుకనే అతనికి రాలా ఇప్పుడు ప్రశాంత్ ఏమో నటన కాదు న్యాచురల్ గా పెళ్లి కనపడుతుంది న్యాచురల్ గా ఉంటే అందుకనే గుండెల్లో నుంచి వచ్చినప్పుడు రైతు వాళ్ళకి రైతులు ఇస్తారా చాలా గొప్ప విషయం ఆ జెన్యూనిటీ వల్లే అతనికి వచ్చింది వీటి జెన్యూనిటీ లేదు వీడు డబుల్ స్టాండర్డ్ క్యారెక్టర్ రాజకీయాల్లోనంతే సినిమాలోనంతే డబుల్ అందుకని సక్సెస్ వచ్చి కూడా అతనికి మార్కెట్ పోయింది అదే కారణం అంటే రాజకీయాల్లో అయితే మొత్తమే మంచి పేరు లేకుండా చేసుకున్నాడు కదా ఎక్కడ నిలకడ లేకుండా సినిమాల్లో కూడా అంతే సినిమాలో సక్సెస్ వచ్చి కూడా అతని మార్కెట్ లేదు ఎందుకంటే అతని ప్రొడ్యూసర్లు హింసించటం అన్నింటిలో వేలు పెట్టడం తన పని తను కాకుండా అన్నింటిలో వేలు పెట్టి తను డైరెక్టర్లు హింస పెట్టడం అన్ని రకాలు చేసేది అందుకని ఎవరు అతను పెట్టుకున్నాడు మళ్ళీ పెట్టుకోడు అందువల్ల మార్కెట్ కూడా లేకుండా పోయాడు అతను ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ కనుక అతనంతా నాటకం ఆర్టిఫిషియల్ అది ప్రేక్షకులు గుర్తించారు అందుకనే అతనికి అవకాశం రా. ఓకే. అయితే ఇప్పుడు రన్నర్అప్గా నిలిచిన అమర్ ఎవరైతే ఉన్నాడో అతను చిన్న బుల్లితెరకి చాలా పరిచయం ఉన్నవాడు ఎంతోమందిని ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు టాలెంటెడ్ ఫెలో కూడా అంటే నాకు తెలిసి మీరేమంటారు మీ అభిప్రాయం చెప్పండి అండ్ అలాగే సమాన పోటీ ఇవ్వగలిగాడు కదా చివరి దాకా పోటీ ఇవ్వగలిగి కూడా రన్నర్అప్గా మిగిలిపోవడానికి గల కారణం ఏంటంటారు? నేను గతంలో కూడా చెప్పానమ్మా అవకాశం మనాడు కాకపోతే ప్రశాంత్ కాకపోతే ఇంకెవరు అంటే కూడా అమర్ పేరే చెప్పారు ఎందుకంటే అమర్లో కూడా ఒక ఫైట్ కనపడింది ఒక ఫైట్ టైటిల్ అనే యాటిట్యూడ్ కనపడింది చేశాడు కాకపోతే ఏంటంటే జెన్యూనిటీలో నిజం
ఆ, తెలిసిపోతామ్మా. కళ్ళు పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు పెదాలు పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తాయని ఉమ్, అది తెలిసిపోతుంది. అందుట్లో అమరు కొంచెం ఆ జెన్యూనిటీని ఎక్స్పోజర్ లో కాస్త వెనకబడ్డాడు. ఉమ్, అంతే తప్పితే జెన్యూనిటీలో ప్రతి యాక్షన్ లో, ప్రతి ఆటలో, ప్రతి గేమ్ లో కానీ, ప్రతి సన్నివేశంలో కానీ ఉమ్, ఇతను చూపించినంత క్లారిటీ ఆఫ్ జెన్యూనిటీ అమరులో కొంచెం తగ్గింది. ఉమ్. అందువల్ల సెకండ్ ప్లేస్ వచ్చాడు. అండ్ అలాగే చాలా వేరియంట్స్ చూపించాడు కదా సార్. ఇప్పుడు మొదటి నుంచి గేమ్ స్టార్ట్ అయిన తను ఎంటర్ అయినప్పటి నుంచి మధ్యలో కూడా ఈ 100 రోజుల్లో కూడా తను చాలా రకాలుగా బిహేవ్ చేశాడు. అంటే ఒక్కొక్కసారి ఓవర్గా, అంటే లైక్ హిస్టరిక్గా, కొన్నిసార్లు సంతోషంగా, అన్ని రకాల వేరియంట్స్ చూపించాడు తన బిహేవియర్లో. అదే వేరియంట్స్ చూపించాడమ్మా. ఆ వేరియంట్స్ లో ఎంత జెన్యూనిటీ ఉందని తెచ్చిపెట్టుకున్న వేరియంట్ వేరు, న్యాచురల్ గా వచ్చింది. అదే తేడా. ఇప్పుడు ప్రశాంత్ దగ్గర న్యాచురల్ గా వచ్చింది. ప్రతిదీ న్యాచురల్ గా కనపడుతుంది. ఏది తెచ్చిపెట్టుకుని అతికిక్కున్నదిగా లేదు. అనిల్ దగ్గర కొన్ని సందర్భాల్లో తనది కానిది తను తెచ్చిపెట్టుకున్నట్టు కనబడింది. నేను అందుకనే చాలాసార్లు 2-3 ఇంటర్వ్యూలు చెప్పారు. ఎవరంటే ఎందుకంటే కూడా చెప్పారు. అతను 2వ స్థానం ఎందుకు ఇస్తున్నారంటే కూడా చెప్పారు. తెచ్చిపెట్టుకున్న జెన్యూనిటీ కాస్త తెలుస్తా ఉంది అప్పుడప్పుడు. ఇక్కడేమో టోటల్ గా న్యాచురల్ గా ఉంది. ఏం చేసినా అతను న్యాచురల్ గానే ఉంది. అది తప్పైనా ఒప్పైనా ఏదైనా సరే ఆటలో గేమ్ లో ఏదైనా న్యాచురల్ గా ఉంది. ఆ న్యాచురాలిటీ అనేది ఆల్వేస్ బ్రింగ్స్ ది గ్లోరీ కదా. ఇతనేమో న్యాచురల్ గా ఉంటున్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో మరి తప్పగా అనుకున్నాడో, ఇలా అయితే మంచిది అనుకున్నాడో ఏమో, కాస్త తెచ్చిపెట్టుకున్న ఒక పెద్దరికం, తెచ్చిపెట్టుకున్న ఒక హ్యూమర్, తెచ్చిపెట్టుకున్న ఒక ఇది కనబడింది. అందువల్ల నెంబర్ 2. అంతకు తప్ప అతను వేరే మరి పోటీలో ఉన్నప్పుడు కొన్ని మన దగ్గర లేని నష్టాలు మైనస్ అవుతుందేమో అనే ఫియర్ ఉంటుంది కదా. అందుకని తెచ్చిపెట్టుకుని చేశాడు. బట్ ఆ తెచ్చిపెట్టుకుంటూ కనబడిపోయింది. తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా చేయడం చేత కాలేదండి. ఓకే. అయితే ఇంతమంది సెలబ్రిటీస్, అంటే అమ్మాయిల్లో కూడా యాక్టర్స్ ఉన్నారు. మూవీ నుంచి కిరణ్ రాథోడ్ అనే అమ్మాయి కానీ, షకీలా కానీ, అలా సినిమా రంగం నుంచి ఉన్నారు. అలాగే సీరియల్స్ నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంతమంది సెలబ్రిటీల మధ్యలో కూడా అతను ఎన్నిక అవ్వడానికి, విజేతగా నిలవడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఓన్లీ సిన్సియరిటీ అండ్ సీరియస్నెస్ అండ్ ఒరిజినాలిటీ. అతను ఒరిజినల్ గా అతను ఏమిటో అతను అలాగే ఉన్నాడు. ఫస్ట్ డే నుంచి వచ్చిన కాడ నుంచి చివరి దాకా కూడా అతను ఏమిటో, ఫస్ట్ డే ఏం ఇంప్రెషన్ పడిందో ప్రశాంత్ మీద, చివరి దాకా అదే ఇంప్రెషన్ మెయింటైన్ చేయగలిగాడు. అతను ఇంతే, అతను ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు, ఇలా మాట అలాగే మెయింటైన్ చేశాడు. ఎక్కడా కూడా డీవియేషన్ అవ్వలేదు, ఎక్కడా కూడా ఆర్టిఫిషియాలిటీ తీసుకురాలేదు, ఎక్కడా కూడా తెచ్చిపెట్టుకున్న డ్రామా లేదు. న్యాచురల్ గా తను అలా ఉన్నాడు. ఆ న్యాచురాలిటీనే అతను పే చేసింది. అదే అతని ఏదో అవార్డు కొట్టాలి ఎందుకు తెచ్చిపెట్టుకుని ఏదో వేరే ఎక్స్ట్రాలు వేయకుండా ఉన్నదాంట్లో ఇది మీకు నచ్చితే అన్నట్టు చేశారు. కానీ మీకు నచ్చడం కోసం నేను ఇలా చేయగలను, ఇలా చేస్తాను, ఇలా మార్పులు చేర్పులు చేసుకోవాలా. మనకు నచ్చడం కోసం అతను మార్పులు చేర్పులు చేసుకోవాలా. తను నేను ఇలా ఉంటాను, మీకు నచ్చితే సంతోషం, లేదేమన్నా సంతోషం అన్నట్టు బిహేవ్ చేశారు. అది అతనిలో ఉన్న క్రెడిబిలిటీ. ఆ న్యాచురాలిటీని అంటిపెట్టుకుని ఉన్నాడు తప్పితే ఆ అవార్డు కోసమనో బహుమతి కోసమనో తెచ్చిపెట్టుకున్న డ్రామాలు చేయలేదు. తెచ్చిపెట్టు ఆర్టిఫిషియల్ యాటిట్యూడ్ చూపిస్తుంది, డబుల్ స్టాండర్డ్ చూపిస్తుంది. అది ఎప్పుడు కూడా వ్యక్తిత్వానికి క్రెడిట్ వచ్చే వ్యక్తిత్వం. అది ఆ వ్యక్తిత్వమే అతనికి అవార్డు తెచ్చిపెట్టి. అయితే ఇప్పుడు హౌస్లో ఉన్న సభ్యులందరూ కూడా అతను నేను రైతు బిడ్డని అని చెప్పుకున్న ప్రతిసారి ఒక సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడని, లేకపోతే అమాయకత్వాన్ని నటిస్తున్నాడంటూ ఆరోపణలు కూడా చేశారు అతని మీద. అదే అవి పిచ్చివాగుళ్ళ. అప్పుడే నేను అన్నాను, పిచ్చివాగుళ్ళ. రైతు బిడ్డ ఎవరు రైతు బిడ్డ కాదమ్మా. మీ నాన్నగారు కాకపోతే మీ తాతగారు రైతు, మా నాన్నగారే రైతు అనుకోండి, అది వేరే విషయం. అలా ఎవరో ఒకరు రైతు కుటుంబం కాని వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ లో, ఉభయ రాష్ట్రాల్లో. రైతు బిడ్డనే మనం తిన్నాం. రైతు బిడ్డ అంటే సింపతి ఉంది. రైతు బిడ్డ అని చెప్పుకుంటాను, దాన్ని గర్వపడతాను, సంతోషపడాలి. రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. ఎందుకంటే రైతే రాజు అని పేరుకు రైతే రాజు, కానీ రైతు పస్తులుంటున్నాడు, ఉరేసుకుంటున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అలాంటి రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి 10 మందిలో.
చిన్నచూపు చూస్తారేమో, రైతు బిడ్డ అంటే చిన్నచూపు చూస్తారేమో, మా నాన్న ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్న ఈ ఆఫీసర్ అంటే అని గౌరవంగా ఉంటుంది, కానీ రైతు బిడ్డ అంటే చీప్గా చూస్తారేమో అనే భయం ఉన్న సొసైటీలో నేను రైతు బిడ్డని అని ఘనంగా చెప్పుకుంటున్నాడు. అది అతని క్యారెక్టర్. రైతు బిడ్డని చిన్నచూపు చూస్తారు అనే ఆలోచన కాబట్టి రైతు బిడ్డని గర్వంగా చెప్తాం. దాన్ని సింపతి కోసం చెప్తా అంటే వాళ్ళ మూర్ఖులు అన్నమాట. రైతు బిడ్డ అంటే సింపతి రాదు, రైతు బిడ్డ అంటే చిన్న చూపు వస్తుంది, సింపతిగా చిన్న చూపు వస్తుంది. వాళ్ళ సమాజంలో అదే ఉంది. పేరుకి మాట్లాడేటప్పుడు, ఉపన్యాసాల్లో మాట్లాడేటప్పుడు అందరూ రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు రైతు రాజు రైతు రాజు మాట్లాడతారు, కానీ మళ్ళీ రైతు విషయం వచ్చినప్పుడు, రైతు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటానికి ఎవడు రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు, ఏ పట్టించారు, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుందని. సో అలాంటి అందుకని రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, పస్తులు ఉంటున్నాడు, చస్తున్నాడు, నానా పాటలు పడుతున్నాడు. అలాంటి కష్టాలు పడేవాడి బిడ్డ నేను చెప్పుకోవడానికి ఎవడు సాధించడు. అతనిలో ఉన్న జెన్యూనిటీ వల్లే నేను రైతు బిడ్డని నేను ఘనంగా చెప్తున్నాను. దానికి సింపతి కాదు, మెచ్చుకోవాలి. అది ఓకే. అయితే ఫైనల్గా చెప్పండి, అసలు ఈ గేమ్ షో ఏదైతే ఉందో మీరు అన్నట్టు, పోనీ అది గేమ్ షో కాదు, రియాలిటీ షోగా మనం చూస్తున్నాం కాబట్టి, అయితే మన నేటివిటీకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఇది హాలీవుడ్లో స్టార్ట్ చేశారు, బాలీవుడ్ వరకే కొంత దిగజారింది, మన వరకు వచ్చేసరికి ఇంకా ఇదంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా మన వాళ్ళు ఆ షోని ఇక్కడ క్యారీ చేసి సక్సెస్ అయ్యామని పొంగిపోతున్నారంటారా? ఈ సక్సెస్ రియల్ సక్సెస్ అంటారా? సక్సెస్ కాదు, సక్సెస్ కాదు, ఆర్టిఫిషియల్ సక్సెస్. ఇది గేమ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఆ రియాలిటీ షో యొక్క మూల ఉద్దేశము, దాని యొక్క బిగినింగ్ థాట్ బ్యూటిఫుల్ థాట్, దాన్ని దాని ఆఖరికి ఇలా వక్రీకరించబడి అసహ్యంగా తయారు. ఇప్పటికైనా ఇది మనకు సూటబుల్ అంటే సూటబుల్లే, కానీ ఇలా సూటబుల్ ఇప్పుడున్న పరిస్థితులు ఉన్న విధానంలో కాదు. అది మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళి ఇంటలెక్చువల్ ఇంట్రెస్టింగ్ గా నాలెడ్జబుల్ గా ప్రోగ్రామ్ చేస్తే ఒరిజినాలిటీ, ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి లాగలిగితే, ఇప్పుడు గోగిని అని ఉన్నాడు, గోగిని ఆయన పెద్ద పుడికి లాగా మాట్లాడుతూ ఉంటాడు కదా ఛానల్స్ లో, దేవుడు లేడు అయ్యేది. ఇప్పుడు అతను ఆ పెద్ద పండితుడు లాగా మేధావి లాగా మాట్లాడతాడు. ఈ ప్రోగ్రామ్ కి వచ్చినాక అతను ఒరిజినల్ బయటపడింది. అలా రావాలి. అది ఒక సమాజంలో డ్రామాలు ఆడేవాడి ఒరిజినల్ క్యారెక్టర్. అందుకనే గోపిని ఏమైంది, ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ అయినాక పొరుగుపోయింది. అందుకనే సెలబ్రిటీలు ఎవరు రాస్తారు. సెలబ్రిటీలుగా బయట కూర్చుని సోకులు డైలాగులు మాట్లాడటం, మేధావుల్లాగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వటం, మేధావులాగా మాట్లాడటం కాదు. అసలు ఒరిజినల్ 100 రోజులు మీరు ఉంటే తెలిసిపోద్దని 100 రోజులు తెలిసిపోయింది. అట్లా రావాలి. అది మంచిలో సామాన్యుల్లో గొప్పవాడిని చూపిస్తాము, గొప్పవాళ్ళు గ్రూప్ను చూపిస్తాము. అది దాని లక్షణం. దాని లక్షణం వాళ్ళ ఒరిజినల్ బయటికి రావడం. ఒక గొప్పవాళ్ళలో గ్రూప్ ఉంటాడు, ఒక సామాన్యుల్లో ఒక గొప్ప మేధావి ఉంటాడు. వాళ్ళని బయటికి లాగలగటమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. వాడు ఫారెన్ మొదలెట్టింది ఆ వ్యక్తిత్వం, ఒరిజినల్ వ్యక్తిత్వం ఏంటో బయటికి రావటానికి. ఒరిజినల్ ఏంటి, లోపల ఉన్న ఒరిజినాలిటీ ఏంటి, ఆ వ్యక్తిలోని ఒరిజినాలిటీ బయటికి లాగటమే ఈ ప్రోగ్రామ్. ఆ కోణంలో దీన్ని రీడిజైన్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్ని రీడిజైన్ చేస్తే బెస్ట్. కానీ వీళ్ళకి దానికి మేధస్సు కావాలి. అలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలంటే మేధస్సు కావాలి, ఆలోచన పరిధి కావాలి, అన్ని కావాలి. దానికన్నా ఈ బూతులు, కోతివేషాలు, హాఫ్ న్యూస్ ఈజీ కదా, ఈజీ ప్రోగ్రామ్. ఈజీగా బుర్ర పని చేయకల్లా ఏదో ప్రోగ్రామ్ చేస్తే 4 డబ్బులు వస్తాయి కాదు. అందుకని ఆయన డబ్బుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కన్నా రెడ్ లైట్ ఏరియా కంపెనీలు నడుపుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ చేసుకున్న వాళ్ళు డబ్బుల కోసమే అయితే, ప్రోగ్రామ్ కోసం, దాని విలువ కోసం, సైంటిఫిక్ కోసం అయితే కొంచెం ఆలోచించి పద్ధతిగా చేయాలి. సో డిజైన్ చేసే వాళ్ళే మంచిగా డిజైన్ చేసి దీన్ని ఒక మంచి కార్యక్రమంగా కూడా మలచొచ్చు అంటున్నారు. మలచొచ్చు, డెఫినెట్ గా మలచొచ్చు. ఎందుకంటే దాని థాట్ బేస్ ఫౌండేషన్ అదే. ఫౌండేషన్ నుంచి వాళ్ళు వికృతంగా పైన ఏర్పడ్డాయి మేడలు, వాటిని కూల్చేసి, ఆ అసందర్భ మేడలు కూల్చేసి మళ్ళీ కరెక్ట్ గా రీకన్స్ట్రక్ట్ చేస్తే మంచి ప్రోగ్రామ్ అవుతుంది. అందరికి నాలెడ్జ్, పిల్లలు కూర్చుని ఫ్యామిలీ కూర్చుని అనేక విషయాలు నాలెడ్జ్ విషయాలు. ఇప్పుడు సౌందర్యగా కరోడ్పతి ఎవరు కోటిస్తుడు ఎందుకు కట్ అయిందమ్మా? నాలెడ్జ్ చూసేవాడికి పార్టిసిపేట్ చూసేవాళ్ళకి కూడా విషయాలు, అనేక విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు అనేక తెలుస్తూ ఉంటాయి. అందువల్ల దాన్ని అందరూ ఎగబడిస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడగలిగారు. అలాంటి కోణంలో ఈ ప్రోగ్రామ్ కూడా దాని బిగినింగ్ లో అందుకని దీనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది. దాన్ని ఆఖరికి చండాలం చేశారంటే. ఓకే సార్,
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో బిగ్ బాస్ షో అనేది ఒక ఒక కుటుంబంలో కనుక సభ్యులందరూ ఐకమత్యంగా ఎలా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఎలా వాళ్ళ గడపాలి అనే ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక సందేశాన్ని ఇచ్చే ప్రోగ్రామ్గా డిజైన్ చేసినప్పటికీ అది చిలువల పల్లెల అల్లి కొత్త పుంతలు తొక్కి ఒక సమాజంలో అది ఎందుకు పనికిరాని ఒక కార్యక్రమంగా తయారవటం అది మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ ఒక రైతు బిడ్డ విజేతగా నిలవడానికి గల కారణం అతని పోటీతత్వం, నిజాయితీ, అలాగే అతనిలో ఉన్న సహజత్వం. ఈ మూడు అతన్ని విజేతగా నిలబెట్టాయంటూ మన త్రిపురనేని చిట్టిబాబు గారు చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద టుడేస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.